నందియాల అనే గ్రామంలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య అనే వ్యక్తి వద్ద బంగారు షాప్లో పనిచేస్తూ ఉండేవాడు. ఇతను వెంకయ్య, అతని భార్య, అతని కొడుకుతో ఉండేవాడు. అతను గొప్ప నిజాయితీ పరుడు. అతను తన పిల్లలకి మంచి చెడులు వీటి కోసం చెప్తూ ఉండేవాడు. పట్నం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా తన కొడుకు జగదీష్, నాన్నగారు మీరు పట్టణం నుంచి మన ఇంటికి రావడానికి చాలా దూరంగా ఉంటుంది కదా, మనం పట్టణంలోనే ఇల్లు కొనేసుకుంటే బాగుంటుంది కదా నాన్నగారు, అక్కడ ఉండాలి అంటే చాలా ఖర్చు అవుతుంది కదా నాన్న, అనవసరంగా మనం డబ్బులు వృధా చేయకూడదు. అలా వెళుతూ ఉండగా వీళ్ళకి దారిలో ఒక సంచి కనిపిస్తుంది. అయ్యో ఎవరిది పడిపోయిందో ఏంటో, పాపం ఏముంది నాన్నగారు, మంచిదే కదా, మనకు ఉపయోగపడుతుంది. తప్పు నాన్న, ఇతరుల సొమ్ము మనం ఆశించకూడదు. ఈ పోగొట్టుకున్న వ్యక్తి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటారు, కనిపిస్తే ఆయనకి ఇచ్చేద్దాం. మనకి ఎలా తెలుస్తుంది నాన్నగారు అతనియే పోయాయి అని? ఒకవేళ అతను అబద్ధం చెప్తే? వీరు ఇలా మాట్లాడుతూ ఉండగా అటువైపుగా ఒక వ్యక్తి వస్తాడు. అయ్యా, మీరు పట్నం నుంచే వస్తున్నట్టున్నారు. నేను మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు అనేసి మందులు తీసుకురావడానికి వెళ్ళాను. నా డబ్బు సంచి దారిలో నాకు తెలియకుండా ఎక్కడో పాడేసుకున్నాను. మీకేమైనా కనిపించిందా అండి? అవునా, ఆ సంచి ఏ రంగులో ఉంటుందో కొంచెం చెప్పగలరా? నీలం సంచి అండి. అవునా, ఇదిగో ఇదేనేమో చూడండి. అమ్మయ్య, మీరు నాకు చాలా మంచి పని చేశారండి. నాకు దీన్ని చూసిన వెంటనే నా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఒకవేళ మీరు కానీ ఇది ఇవ్వకపోతే నేను మా అమ్మగారికి మందులను కొనేవాడినే కాదు, మా అమ్మ ఆరోగ్యం ఇంకా ప్రమాదంలో పడను. ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాన్నగారండి, మనం వాళ్ళకి ఈ డబ్బు సంచి ఇచ్చి చాలా మంచి పని చేశాం కదా నాన్నగారండి, లేకపోతే వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో ఉండవలసి వచ్చింది కదా. అవును నాన్న, ఎవరికి తెలుసు ఎవరికి ఏ ఇబ్బంది ఉందో, అందుకనేసే మనం ఎవరిదైనా కనిపిస్తే ఇచ్చేవాలి. పరుల సొమ్ము ఎవరిదో అని తెలిసినప్పుడు వాళ్ళకి తిరిగి ఇచ్చేవాలి. తెలిసి కూడా మనం తిరిగి ఇవ్వకపోతే ఆ పాపం మనల్ని చుట్టుకుంటుంది. ఆ నగలు ఏదో ఒక రూపంలో మన దగ్గర నుంచి దూరం అవుతుంది. ఒకరోజు అతను తన భార్య ఇద్దరు మాట్లాడుకుంటారు. మనం పాపకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయడానికి మనకి చాలా డబ్బు అవసరం అవుతుందండి. మీరు ఎక్కడైనా అడగొచ్చు కదా. అవును, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ నేనెవరిని అడగను, ఎవరు ఇవ్వరు. మీరు సేట్ దగ్గర పనిచేస్తున్నారు కదా, ఆయన అడగండి. అతను ఇవ్వడు. సరే, నేను అడుగుతాను. సేట్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సార్ గారు, మా అమ్మాయి పెళ్ళి ఉందండి, నాకు కొంచెం డబ్బులు ఇస్తారా? మీరు నా జీతం డబ్బుల్లోంచి కొంచెం కొంచెం కట్ చేసుకోండి. అరే, మీకు తెలియదేముందయ్యా, డబ్బులు కట్ చేసుకోవడానికి నా దగ్గర ఏమీ డబ్బులు లేవు. సరే, ఈ షాప్ని చూసుకోండి, నేను వెళ్తున్నా. ఆ షాప్కి భువన విజయ్ వస్తాడు. ఏవండి, నాకు ఈ చైన్ మీదకి ఒక లాకెట్ కావాలి, ఇవ్వగలరా అని అడుగుతాడు. ఎంతసేపు అండి, నేను తయారు చేసి ఇస్తాను. దాన్ని చాలా అందంగా అతను తయారు చేసి ఇస్తాడు. మీరు చాలా అందంగా తయారు చేశారు, ఇందుకు గాను ఆయన డబ్బులు ఇస్తాడు. భువన విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత ఇతను కూడా షాప్ కట్టి ఇంటికి తిరిగి వస్తాడు. అరే, ఇది భువన విజయ్ గారు పాడేసుకున్నట్టున్నారే, ఇది ఇద్దాము అంటే చాలా దూరం వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. ఏం చేయాలి? సరే, నేనే వెళ్ళిస్తాను. దారిలో ఎలా అనుకుంటాడు, ఇది మన దగ్గర ఉంది అనుకో, మనకి డబ్బు చాలా అవసరం కదా, ఒకవేళ ఇవి ఉంటే మనకి ఖచ్చితంగా సరిపోతాయి అనేసి అనుకుంటూ ఈ నగల్ని ఇప్పుడే మార్చేసి డబ్బులన్నీ తెచ్చుకోవాలి. షాప్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ నగల సంచి కనిపించదు. ఏమైంది అని ఎదుగుతాడు, కనిపించదు. అతను ఇలా అంటాడు, అరే, నేను ఈ నగలు అమ్ముకుందాం అనుకున్నానే, ఈ నగలు పోయాయి, నేను అందులో పెట్టిన నా సొంత డబ్బులు పోయాయి, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ దిగులు చెందుతూ ఇంటికి వస్తాడు. తన భార్యతో ఇలా జరిగిందంతా చెప్తాడు. ఈలోపు తన కొడుకు వస్తాడు. వాళ్ళ కొడుకు వచ్చి,
నాన్నగారు ఇదిగోండి డబ్బులు. వాళ్ళ నాన్నగారు ఎలా అంటాడు, అరే అరే ఎక్కడేవరా ఈ డబ్బులు? అదే నాన్నగారు, మీరు పోగొట్టుకున్నారు కదా ఆ డబ్బులు. అవునా? అవేనా, లేకపోతే నువ్వేమైనా అబద్ధం చెప్తున్నావా? అయ్యో నాన్నగారు, మీరు నాకు అన్ని నీతి మాటలు చెప్పిన తర్వాత నేనెందుకు దొంగతనం చేస్తాను? నేను పట్టణం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఒక సంచి కనిపించింది నాన్నగారు. అందులో విప్పి చూస్తే అందులో నగలు డబ్బులు ఉన్నాయి. ఆ వ్యక్తికి ఇవ్వటానికి తీసుకువెళ్ళాను. ఆ నగల సంచిని ఇవ్వటానికి అతని దగ్గరికి వెళ్తారు. ఈలోపు ఈ భువన విజయ్ చాలా హడావుడిగా వస్తూ ఉంటాడు. ఈ బాలుడు ఇలా అంటాడు, అయ్యా మీరు ఎక్కడికి ఇంత హడావుడిగా వెళ్తున్నారు? అవును బాబు, నేను నా యొక్క సంచిని పోగొట్టుకున్నాను. అందులో బంగారము. అవునా అయ్యా? మీరు పోగొట్టుకున్న సంచి ఏ రంగులో ఉంటుందో చెప్పగలరా? అది పచ్చ రంగులో ఉంటుంది బాబు. ఇదిగో పచ్చ రంగు సంచి, ఇది మీదో కాదో ఒకసారి చూసుకోండి. ఈ సంచి నాదే బాబు. నువ్వు ఎంత మంచివాడివి, ఎంత నిజాయితీపరుడివి. ఇందులో ఉన్నవి ఎన్నో విలువైనవి అని తెలుసు కూడా నువ్వు తిరిగి నాకు ఇచ్చావా? మా నాన్నగారు ఇతరులని సొమ్ము ఆశించడం పాపం అని చెప్పారండి. అందుకే దీన్ని మీకు తిరిగి ఇద్దామని వస్తున్నాను. ఈ లోపు మీరే నాకు ఎదురు వచ్చారు. ఆ మూటను తెరిచి చూస్తాడు. అందులో కొంత డబ్బు ఉంటుంది. ఈ డబ్బు నాది కాదు బాబు. ఈ మూటలో ఉన్నాయి కాబట్టి ఇవి మీవే కదండి. కాదు నాయన, నీ నిజాయితీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. బహుమతి అనుకుని తీసుకో. ఆ తల్లిదండ్రులిద్దరికీ జరిగిన విషయమంతా చెప్తాడు. ఆయనే నాకు ఈ డబ్బు ఇచ్చారు నాన్న. ఆ డబ్బే నేను తీసుకొని వస్తున్నాను, అంతేకాని నేను ఎక్కడా దొంగతనం చేయలేదు నాన్న అని చెప్తాడు. చూసావా, మన కొడుకు ఎంత నిజాయితీగా ఉన్నాడో. అతనికి నిజాయితీని నేర్పిస్తూ నేను చూడు తప్పు చేశాను. అవునయ్యా, మనం సేటుని డబ్బులు అడిగాం, కానీ అతను ఇవ్వలేకపోయాడు. ఈ భగవంతుడు చూసారా, అతని రూపంలో మనకి డబ్బులను ఎలా ఇచ్చారో. మన పోగొట్టుకున్న డబ్బులు మనకి తిరిగి దక్కాయి. మన నిజాయితీ ఎప్పుడు మనకి రక్షగా ఉంటుంది. అవును, మనం ఇతరుల నుంచి ఏది ఆశించకూడదు. ఏదైనా ఉంటే ఆ భగవంతుడే మనకు తిరిగి ఇస్తాడు. ఆమె కుమార్తెకి మంచిగా వివాహం చేస్తాడు.